ఆ. బా 2 అక్షరాలు పక్కపక్కనే ఉన్నా కలవడానికి 25 ఏళ్ళు పడ్డాయంట. ఇలా రాశాడండి ఆ దేవుడు కదా. త్రివిక్రమ్ గారి సినిమా అంటే బోల్డ్ అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? టీజర్ రిలీజ్ అయింది సూపర్ హిట్, ఆడియో ఫంక్షన్ అయింది సూపర్ డూపర్ హిట్, ఆడియో ట్రైలర్ అద్భుతం, త్రివిక్రమ్ గారి డైరెక్షన్, అంత పోగా సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇచ్చింది, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకేంటి సినిమా సూపర్ హిట్. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ అంటే ఇది ఫైటింగ్ సినిమానా థ్రిల్లర్ సినిమానా అసలు అర్థం కావట్లేదు రవి. అంటే ట్రైలర్ చూస్తే లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. నీకు డౌట్లు ఉన్నాయా? క్లియర్ చేసుకోవాలా? మనం ఎక్కడున్నామో తెలుసా? ఇది ఆనంద్ విహారీ ఇల్లు. ఆనంద్ ఇల్లు? వావ్ రవి, నీకెన్ని డౌట్లున్నా ఆనంద్ అడిగితే అన్ని క్లియర్ చేస్తాడు. నువ్వు సూపర్ రా. నా డౌట్లు క్లారిఫై చేయడానికి ఆనంద్ ఇంటికి తీసుకొచ్చావా? వెళ్దాం పద పద. లెట్స్ గో. రవి, నితిన్ గారి ఇంట్లో నితిన్ గారితో పాటు మొత్తం ఫ్యామిలీ ఉందిరా. నాకు భలే అనిపిస్తుంది. మన భోజనాలు చేసుకుంటున్నారు ఈడ, అందుకే నిన్ను కూడా తీసుకొచ్చా, మిగిలిన తినిపో. ట్రైలర్ లో చూసినప్పటి నుంచి నితిన్ గారి ఇల్లు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా చాలా బాగుంది. అచ్చం విలేజ్ లో ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. అవును నితిన్ గారు, మీరు ఇంతకీ సినిమాలో రిచ్చా పోరా? అంటే ఒకప్పుడు బాగా బతుకుని కుటుంబం అండి, కొన్ని అనివార్య కారణాల వల్ల అలా అయిపోయింది బతుకు. ఇలా ఈ ఇంట్లో వచ్చి లాస్ట్ మిగిలింది ఇల్లే. ఇల్లు మిగిలింది, మిగతా అంతా వెళ్ళిపోయింది, ఇల్లు మిగిలింది. సార్ కారణం ఏంటి సార్ అందరూ ఒకే ఇంట్లో అలా? యాక్చువల్లీ ఇది నా ఇల్లు, సో వీళ్ళందరూ నా ఇంటి మీద పడి నన్ను దోచుకుంటున్నారు. అలా దోచుకుని నా బట్టలు తినిపోతున్నాయి, ప్యాంట్లు తినిపోతున్నాయి. అలా సినిమా అంతే. సినిమాలో కూడా నా ఆదాయం 6, ఖర్చు ఏమో 16. మా ఇంటికి 2 వస్తారు. నన్ను పెట్టే టార్చర్ అసలు మామూలుగా ఉండదు. ఆ సినిమా తర్వాత తెలుస్తుంది. నితిన్ గారు, నాకు ఒక డౌట్. మీరు ఇప్పుడు త్రివిక్రమ్ గారి దగ్గర ఆలు అంటే నేర్చుకున్నారు కదా, అంటే ఏం ఆలు నేర్చుకున్నారు? నేను సినిమాల్లోకి ఎంటర్ అయిన నా ఫస్ట్ ఫిల్మ్ విత్ డైరెక్టర్ తేజ గారితోనే. ఆయన నాకు అప్పుడు ఫస్ట్ ఒక స్కూల్లో ఇంటిలాగా నిపించాడు నాకు, ABCDలో వాటర్. సో అప్పట్లో ఆయన నా గురువు. స్కూల్ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా జాయిన్ కాలేజ్లో హీస్ మై ప్రొఫెసర్. తనకు మళ్ళీ ఇంకో స్టైల్లో నాకు కొత్తగా నేర్పించాడు మళ్ళీ సినిమాలో. అంటే రావు రమేష్ గారు, నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు త్రివిక్రమ్ గారిని మాటల మాంత్రికుడు, బెస్ట్ డైరెక్టర్, బిగ్ డైరెక్టర్ అంటాం. ఆయన సినిమా టైటిల్ ఆన్ పెట్టడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. లేదు, పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్ చేసి ఆయన అంటారు కదా, అది పెట్టారేమో డౌట్ వచ్చింది. ఏమన్నా కామెడీ వాళ్ళు ఇచ్చే ఆ పంచ్ నిజంగా ఎవరికి రాదు సార్. నిజంగా ఎలా తడతాయి ఆ థాట్ ఎవరికి రాలేదు. ఇదే పెట్టచ్చు. వెరీ నైస్ సార్. మీరు ఈ సినిమాలో అంటే అత్తరింటికి దారిలో చూసాము, దాంట్లో బ్రహ్మానందం గారు అసిస్టెంట్, దీంట్లోనేమో నదియా గారికి గోపాల్ అని నా పేరు, సెక్రటరీ నేను. ఈవిడికి ఎమ్ముళ్ళు అంటోండి. ఈవిడ క్యారెక్టర్ని అసలు ఎటు కదలనీయకుండా ఇంట్లో పెట్టే క్యారెక్టర్, కాకపోతే మమ్మల్ని డాష్లు చేసి వెళ్ళిపోద్ది అనమాట. నిజంగా సమంత గారు అంటే ఓవర్సీస్ క్వీన్ అంటున్నారు. సో హౌ డస్ దట్ ఫీల్ సమంత గారు? ఓవర్సీస్ క్వీన్, త్రివిక్రమ్ గారితో 3 సినిమాలు. త్రివిక్రమ్ గారి దగ్గర ఈ స్క్రిప్ట్ చాలా రోజుల ముందు ఉంది, కానీ టైం లేదు. యూనో బిగ్ స్టార్స్తో ఆల్వేస్ బిగ్ హీరో ఫిల్మ్స్, ఒక చిన్న లవ్ స్టోరీ చేయడానికి యూనో ఇట్ టుక్ అ లాంగ్ టైమ్. సో దిస్ మూవీ హ్యాస్ ట్రావెల్డ్ విత్ హిమ్ త్రూ హిస్ కెరియర్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఈ కథ సన్ ఆఫ్ సత్యమూర్తి అప్పుడు నేను విన్నాను ఈ కథ. అండ్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. ఎలాగలగో నేను ఈ సినిమా చేయాలి, కానీ అప్పుడు ఆయన ఒకే స్కెడ్యూల్లో ఫినిష్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అండ్ అప్పుడు ఐ కుడ్ నాట్ డూ ఇట్ ఇన్ వన్ స్కెడ్యూల్ అండ్ దెర్ వాజ్ అట్లీస్ట్ 1 month వేర్ ఐ థాట్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో అప్పుడు చాలా ఫీల్ అయ్యాను దట్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ మిస్ అయ్యాను. బట్ సమ్ హౌ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ నేను ఈ ప్రాజెక్ట్లో ఉన్నాను. ఇట్స్ డెఫినెట్లీ నా కెరియర్లో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్. కొత్త సమంతను చూడబోతున్నాం. యాక్చువల్గా డబ్బింగ్ అయిన తర్వాత సమంత గారు కనపడంగానే ఏమన్నా డబ్బింగ్ చెప్పాను మీరు చాలా బాగా చేశారండి అంటే జనరల్గా ఎవరన్నా థ్యాంక్ యూ అంటారు కదా, నాకు తెలుసు అంది. కాన్ఫిడెన్స్ మాస్టర్ అది. మీరు బాగా చేశారు మేడం అంటే నాకు తెలుసు అన్న. తెలుసు త్రివిక్రమ్ గారితో 3 సినిమాలు. ఓహో సరేలే, అనవసరంగా మనం ముందే పోయి పాట్మన్ దగ్గర వచ్చాం. అంటే డబ్బింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో తెలుగు రాకపోయినా తీసింది. కానీ అలా ఎలా అండి? తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పడం ఓకే, కానీ తెలుగు రాకపోయినా తెలుగులో డబ్బింగ్ ఎలా చెప్పారు? హౌ? ఆల్ క్రెడిట్స్ టు త్రివిక్రమ్ సార్ ఓన్లీ. ఇది మాత్రం అర్థమైంది తెలుగులో. ఇది అర్థమైంది తెలుగులో. ఏమడిగిందండి? I can't understand what he is speaking any time, okay, but other people when they speak I can understand a bit. Okay, మా కోసం మీరు ఆ డైలాగ్ డెలివరీ అద్భుతం. రావణాసుడు భార్య కూడా రావణాసుడి పవన్ కళ్యాణే అనుకుంటుంది అంటే అది వాయిస్ లో మాడ్యులేషన్ అద్భుతంగా ఉండే. మా కోసం ఒక్కసారి
రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది. ఇది అమోర్ తల్లి నాన్న. ఇదంతా లవ్ స్టోరీయేనా? అంటే లవ్ స్టోరీయా? ఇట్స్ లవ్ స్టోరీ. సో లవ్లో ఉండే అన్నీ ఉంటాయి. లైక్ ఫస్ట్ హౌ ఇట్ స్టార్ట్స్, ఫస్ట్ లుక్ నుంచి హౌ ఇట్ స్టార్ట్స్, అంటే చిన్న ఏమంటారు కొట్లాట్లు, దెన్ ఫ్రెండ్షిప్, అండ్ దెన్ మిస్సింగ్ ఫీలింగ్, దెన్ లవ్, దెన్ ఒక హర్డల్ ప్రాబ్లమ్. సో ఇట్ డీల్స్ విత్ అవర్ హార్ట్స్ ఫైటింగ్ ఇట్ విత్ ఈచ్ అదర్. ఫస్ట్ టీజర్లో మేమిద్దరము వేరే జూనియర్ ఆర్టిస్టులు మొత్తం డైలాగ్ మీదే. అంటే సినిమా అంటే ఏంటి, అసలు ఏ సినిమాలో క్యారెక్టర్ ఏంటి మీకు అర్థం కావట్లేదు. నా క్యారెక్టర్ పేరు మంగమ్మ. ఈయన సినిమా అంతా ఇలాగే అరుస్తూ ఉంటాడు అనమాట నన్ను, మంగా 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 అని. సో నా క్యారెక్టర్ మంగమ్మ ఇందులో. నేను ఇక్కడ కూర్చున్నానంటే మీకు అర్థమై ఉండాలి కదా, అక్కడ ఆయన పిఏ కాబట్టి అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ పిఏ కాబట్టి ఇక్కడ కూర్చున్నాను. ఓ సమంత గారికి పిఏ. పిఏ నాట్ ఎగ్జాక్ట్లీ పిఏ, పని మంచి. సరే పిఎం పిఎం పిఎం. సార్ త్రివిక్రమ్ గారు కాలేజ్ ప్రొఫెసర్ అయితే మీరు ఆ హాస్టల్ వార్డెన్ సార్. అంటే కరెక్ట్ పక్క. ఎక్కడ జరగనవని చెప్తారు. ఒకరోజు మీరు ప్రైమ్ మినిస్టర్ అయితే, త్రివిక్రమ్ గారు ప్రొఫెసర్ అయితే, లేకపోతే మీరు వార్డెన్ అయ్యి, ఎక్కడ జరగలేదు. లేదు సార్, అంటే త్రివిక్రమ్ గారు డైరెక్షన్ లో ఎంత రెస్పెక్టో యాక్టింగ్ లో రావు రమేష్ గారు అంత స్థాయికి ఎదిగారు. అది ఎవ్రీ సినిమా ద్వారా చూస్తాం. సో ఆయనతో ట్రావెల్ మీకు ఎలా ఉండే, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న మీరు ఆలు అండ్ మీరు ఆయనకు నేర్పిన ఆలు. నేనా? ఆయనకి ఎవరు నేర్పే ఇది లేదండి. ఆయన నాకు కలేజా నుంచి పరిచయం. ఆయన ప్రెసెన్స్ ఆయన పక్కన ఉంటే చాలా అనిపి యాక్టర్స్ అందరూ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆ క్యారవాన్లు వదిలేసి ఆయన ఉంటే షూటింగ్ దగ్గర ఆయన దగ్గర వచ్చి కూర్చుంటారు. ఆ ఒక సెకండ్ ఆయనతో మాట్లాడచ్చు అని. మిగతా వాళ్ళు షార్ట్కి పిలవయ్యా వస్తామని చెప్పి వెళ్ళిపోతారు. బట్ ఆయన దగ్గర ఏంటంటే కూర్చుంటే ఒక 2 నిమిషాలు ఆయన ఏమన్నా మనకి చెప్తారా, మాట్లాడతారా అని. నాకు ఒకసారి చెప్పింది ఏంటంటే, వాళ్ళని మీరు అన్నారు కదా, వాళ్ళు స్కూల్లో చదివినా ఇక్కడ జీవితంలో కావాల్సినవి అక్కడ నేర్పరు స్కూల్లో. కన్ఫ్యూజన్ బయటకు వచ్చా, కానీ ఆయనతో వచ్చా అమ్మ హాదాకా నీ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పిన వ్యక్తి నాకు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో. సో త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో మీరు చేసిన క్యారెక్టర్స్కి ఇప్పుడు చేసిన క్యారెక్టర్కి ఇది చాలా మంచి రోల్ ఇచ్చారు నాకు. పల్లం వెంకన్న రోలు, నా కూతురు ఆయనతో హీరో గారితో కాంబినేషన్లో ఓపెనింగ్ సీన్ నుంచి ప్రతి సీన్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో క్యారెక్టర్ ఒక ఫాదర్ డాటర్ మధ్యలో ఉన్న రిలేషన్ గురించి చెప్తుంది మీ క్యారెక్టర్. అవును. ఆ క్యారెక్టర్ గురించి మీరు చేసిన హోంవర్క్ అండ్ మీ క్యారెక్టర్ చుట్టుపక్కల తిరిగే క్యారెక్టర్స్ గురించి. అది నాకు తమ్ముడు ఉన్నాడండి, నారాయణ అని, పోసాని కృష్ణమురళి గారు వేశారు. ఇప్పుడు పిలుస్తాను, నారాయణ. ఓహో, ఇక్కడ ఉన్నారు. ఎనర్జీ ఫ్రేమ్లోకి వస్తేనే. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను, థ్యాంక్ యూ రాజా. సార్ మీ క్యారెక్టర్ గురించి సార్ సినిమాలో. త్రివిక్రమ్ గారు అందరికి అల్లు నేర్పిస్తున్నారు, కానీ త్రివిక్రమ్ గారికి అల్లు నేర్పించింది పోసాని గారు. నేను వాళ్ళు నేర్పించలా, బండిరా తర్వాత నేర్పించా. లైఫ్లో అక్షరాలు ఉంటుంది చూసావా, అవి నేర్చుకున్నాడు. ఈ అక్షరాలు నేర్చుకోవాలి నా దగ్గర. సార్ ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. గురువు గారు మీ దగ్గర, త్రివిక్రమ్ గారు మీ దగ్గర చేసిన విధానం అది మాకు తెలియాలి. నాకు అదృష్టం ఏంటంటే, నేను నా గురువులతో పనిచేస్తున్నా, నా శిష్యులతో పనిచేస్తున్నా. నా గురువులు ఎవరు? పరచూరి బ్రదర్స్ బాబు. వాళ్ళ దగ్గర 45 సినిమాలు దాకా పనిచేశా. నేను ఉన్నాళ్లలో మా గురువుని కూడా తన్నేసి నేనేం పెద్ద రైటర్ అయిపోయా అని ఫీలింగ్ వచ్చింది. డేరింగ్ ఏం మాట. షార్ట్ టైంలో 100 ఫిల్మ్స్ రాశాను. గ్రేట్ అండి సుమంత. అయిన తర్వాత నా దగ్గర శిష్యులు నియర్లీ 30 మెంబర్స్ వచ్చారు. అందులో రెండోసారి వచ్చిన వాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాసు అంటే అతని గురించి ఎందుకు చెప్తున్నానంటే, క్యారెక్టర్ గురించి నా దగ్గర 90లో వచ్చి ఎలా ఉన్నాడో త్రివిక్రమ్ శ్రీనివాస్ 2016లో కూడా అలాగే ఉన్నాడు. కాదు, గడ్డం ఒకటి ఎక్స్ట్రా పెరిగింది. అప్పుడు గడ్డం కూడా లేదు, అంత క్వైట్గా ఉండేవాడు. నా శిష్యులు కదా, నా అంత పైకి రారు అనుకున్నా. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేను మెల్లిమెల్లిగా ఫేడ్ అవుట్ అవుతున్నా. ఇది 100, 90, 80, 70, 60, 35 దగ్గర ఆగిపోయా పాస్ మార్కులతో. వాళ్ళు ఏమన్నా 100 తర్వాత వెళ్ళిపోయారు. 110, 120, 150. వాళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్, ఓన్లీ బెస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అంటే ఇవన్నీ మీరు మనసులో నుంచి చెప్పారు సార్, మాకు బాగా నచ్చింది. సినిమాలకు వద్దాం, ఈ డైలాగులకి. త్రివిక్రమ్కి కథ రాయటం సరిగా రాదు, ఓన్లీ మాటలు రాస్తాడు అనుకున్నా. కానీ జనరల్గా ఎట్లుంటుందంటే కథ నుంచి మాటలు పుడతాయి.
కానీ మాటల నుంచి కథ పుట్టుతని త్రివిక్రమ్ శ్రీనివాస్ నేర్పాడు ఇండస్ట్రీకి. సూపర్ సూపర్. ఇది సూపర్ డైలాగ్. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్న శిష్యుడు కదా, నాకు పెద్ద వేషం ఇస్తాడు. అంటే హీరోయిన్ తర్వాత నాకే పెద్ద వేషం ఉంటుంది అనుకున్నా. ఉంటే అత్తారెడ్డి దగ్గర వెళ్తే 4 రోజులు చెప్పారు. ఏమయ్యా 4 రోజులు వేషం ఇస్తాడు ఆ త్రివిక్రమ్ శ్రీనివాసు, 4 ఏళ్ళు నా దగ్గర పనిచేసి అంటే పర్ ఇయర్కి ఒక రోజు అట్లా ఇచ్చాడు అనుకున్నా. పేపర్లో రాశారు హీరోయిన్కి ఎంత పేరు వచ్చిందో నాకు అంత పేరు వచ్చింది. సమంత 4 రోజులు నేను చేశాను. ఎంత పేరు వచ్చిందంటే శివుడు ముందు నందిలాగా ఎంత పేరు ఉంటుంది అంత పేరు వచ్చింది ఆ సినిమాలో నాకు. అందుకని మా త్రివిక్రమ్ సినిమా ప్రతిదీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శామ్ గారు, త్రివిక్రమ్ గారితో జర్నీ అంటే ఇప్పుడు హీస్ బికమ్ నాకు ఒక యాంకర్. యూనో ప్రొఫెషనల్లీ ఏదైనా కాల్ తీయాలంటే ఆయనకి ఫోన్ చేయడం, పర్సనలీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయనకి ఫోన్ చేయడం. సో హీస్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్. నాకు ఇండస్ట్రీలో ఐ థింక్ 3-4 పీపుల్ ఓన్లీ నాకు ఫ్యామిలీ లాగే. 100% హీస్ వన్ ఆఫ్ దెమ్. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తేనే ఇక్కడ నుంచి వచ్చింది. అంటే సీరియస్గా చెప్తున్నారు ఎందుకు. అండ్ షూటింగ్ స్పాట్ లో ఎలా ఉంటుంది విత్ త్రివిక్రమ్ గారు? ఇస్ ఇట్ లైక్ ఫన్ లేకపోతే అయ్యో పని చేయాలి? రమేష్ గారు చెప్పినట్టు ఎవరు క్యారవాన్కి వెళ్ళరు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు పడి నవ్వడం అంతే, అదే మన పని. ఏంటంటే నాకు చాలా అదృష్టం ఏంటంటే త్రివిక్రమ్ గారు నన్ను ఇమిటేట్ చేశారు. ఎలా? నేను ఎలా మాట్లాడతా, ఎలా నడుస్తా, బిహేవియర్ ఏంటి, నా ఉద్దేశం ఏంటి, నేను నాకెంత ఆతృత మొత్తం తిప్పేశారు. సరే, ఇంకో విషయం, అట్లా సమంత గారి గురించి ఒకటి అడిగారు కాబట్టి సమంత గారి గురించి నాకు తెలిసిన ఒక సీక్రెట్ చెప్తాను. అందరికి తెలియని గొప్ప విషయం నాకు తెలుసు. సీక్రెట్ అంటే మాకు అంటే త్రివిక్రమ్ గారితో జర్నీ తర్వాత ఆమెలో చేంజెస్ అడిగారు కదా మీరు, మహాభారతం మొత్తం చదివేసింది, భగవద్గీత మొత్తం చదివేసి ఒకదాన్ని తీసుకొని దాని గురించి చదవటం తెలుసుకోవడం అనేది గొప్ప విషయం, చాలా గ్రేట్ అండి. ఆ విషయంలో మీరు అక్కడే మార్కులు కొట్టేశారు. మీరు అందంగా ఉంటారు, మీరు మంచోళ్ళని కాదు కానీ. వెరీ గుడ్. సో త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారితో, పవన్ కళ్యాణ్తో అండ్ అల్లు అర్జున్ గారితో చేశారు. ఫస్ట్ టైం మీతోని ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ టైం అప్రోచ్ అయినప్పుడు ఎలా ఉంది? యాక్చువల్లీ ఫస్ట్ టైం హీ అప్రోచ్డ్ మీ వెన్ ఐ వాస్ డూయింగ్ హార్ట్ అటాక్. అచ్చా, అప్పుడే వచ్చింది కాల్. అప్పుడే ఇంకా ఆల్మోస్ట్ అయిపోతున్న టైంలో లాస్ట్ మినిట్లో కొన్ని కారణాల వల్ల అది అవ్వలేదు. అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ సాడ్. ఎందుకంటే ఇట్స్ బిగ్ డైరెక్టర్, గొప్ప డైరెక్టర్, ఎంతో చేయాలని ఎప్పటి డ్రీమ్ ఉంది ఒకటి, కానీ అవ్వలేదు అది. సరే మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు వస్తా అనుకున్నా, బట్ మళ్ళీ నాకు ఇంకో సినిమా ఉంటే నాకు ఆ సినిమా అయిపోయిన తర్వాత సడన్గా ఐ గాట్ అ కాల్ ఫ్రమ్. సో మళ్ళీ ఈ సినిమా సెట్ అయింది. ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ. అప్పుడు ఎంతో సాడ్ ఉన్నానో ఇప్పుడు అంత హ్యాపీ అయ్యాను. బట్ మళ్ళీ చిన్న భయం ఒకటి, మళ్ళీ లాస్ట్ మినిట్లో మళ్ళీ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా, ఉండదా ఇంత ఇండస్ట్రీలో అవుతుంటాయి కదా. సో ఫైనల్లీ మొత్తంగా అన్ని సెట్ అయింది. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నాకు రేపటి రోజు నాకేమన్నా ఏదైనా ఒక హెల్ప్ కావాలన్నా, ఒక సలహా కావాలన్నా, ఏదైనా ఒక బాధ ఉన్నా ఐమ్ గోయింగ్ టు షేర్ విత్ హిమ్ ఓన్లీ ఫస్ట్. సో మా ఇద్దరి మధ్య ఇప్పుడు అంత ర్యాప్ ఉంది. మోర్ దెన్ హీరో డైరెక్టర్ పక్కన పెడితే వీఆర్ లవర్స్ బేసికల్లీ. ఆడియో ఫంక్షన్లో చెప్పారు. అదే సంక్రాంతి ముగ్గు ఆడియో ఫంక్షన్లో ఆకి టీవీలో రేటింగ్ మారిపోయిపోయింది. యూట్యూబ్లో హిట్స్ ఒక్క వీడియోకి మాత్రం అద్భుతం. నితిన్ గారు అలా చేసుకుంటూ ముందుకు వెళ్తే అసలు వీళ్ళు సార్ ఈ రిలేషన్ గురించి అంటే త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. మీరు మీ గురువు గారు పవన్ కళ్యాణ్, అఫ్కోర్స్ అందరికి గురువు. సో ఈ ట్రియో రిలేషన్ గురించి. రిలేషన్ అంటే ఐ జస్ట్ ఫీల్ వెరీ లక్కీ అంతే. అంటే ఇప్పుడు అంటే కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం, ఫ్యాన్ తెలుసు. అండ్ త్రివిక్రమ్ గారు అతనికి బాగా క్లోజ్ ఫ్రెండ్, అండ్ నేను ఇంత వర్క్ చేయడము. సో ఐఎమ్ ఏబుల్ టు సీ దెమ్ బోత్ మోర్ క్లోజ్గా అంతే. సో నార్మల్గా ఇంకా క్లోజ్గా సీ అంటే ఒక ఫ్యాన్గా పెరిగాను, ఒక ఫ్యాన్గా సినిమాలోకి వచ్చాను. ఆయన చూస్తే చాలు కలిస్తే అనుకునే వాడిని, కలిశాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను, ఫోటోలు దిగాను, ఆయన మాట్లాడాను. ఆయన నా ఫంక్షన్కి వచ్చాడు, ఫస్ట్ ఆడియో ఫంక్షన్కి. ఇప్పుడు ఇంకా క్లోజ్గా ఐఎమ్ లైక్ మూవింగ్ విత్ దెమ్, సీయింగ్ విత్ దెమ్. సో ఐ ఫీల్ ఏదో సమ్ లక్ అంతే. ఏదో పాత జన్మ అదృష్టం అంటారు కదా. సో అది సమ్ లక్ అంతే. అనుపమ గారు, అంటే మీరు అందరూ త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి ఏదో నేర్చుకున్నారు, మీరేం నేర్చుకున్నారు? Like I sometimes I used to call him encyclopedia. Whatever we ask him, no, he have a correct answer for it, you know. So sometimes he's like a friend sometimes like a father he come and tells, sometimes like a brother, sometimes like a teacher he comes and tells things. Sometimes he become a translator too, because when these people they speak Telugu, no, I sit like this. If Trivikram sir was here, no, he should have come near me and translated everything what they have said. పోసాని గారు క్లైమాక్స్ లో చేశారు, యాక్ట్ చేస్తూ కూడా ఆయన కనబడితే చాలా నవ్వొచ్చేస్తుంది.
అది నేను ఖచ్చితంగా చెప్పాలి క్లైమాక్స్లో అబ్బా నేను ఐ థింక్ నా కెరియర్లో టఫెస్ట్ సీన్ అండి. ఎందుకంటే ఫుల్ కామెడీ జరుగుతుంది, నేను మాత్రం ఏడవాలి, చాలా కోపంగా ఉండాలి. నా లైక్ వెనకాల ఫుల్ కామెడీ పోసాని గారు అండ్ ఫుల్ ఫామ్. నేనైతే ఇలా పట్టుకుంటున్నాను, నేను గట్టిగా సీట్ని, కార్ సీట్ని, వద్దు వద్దు వద్దు, నవ్వద్దు. ఇట్ వాజ్ డెఫినెట్లీ నా మోస్ట్ డిఫికల్ట్ సీన్. మీరు ఆ సీన్ చూసిన తర్వాత నా కోసం, దాని తర్వాత డైరెక్టర్ కూడా వచ్చి చెప్పారు, నిజంగా కంగ్రాచులేషన్స్, నువ్వు ఈరోజు బాగా ప్రూవ్ చేస్తావు, నువ్వు మంచి యాక్టర్ని. మోస్ట్ డేంజరస్ యాక్టర్ అండి అది. తర్వాత ఇంకోటి ఫస్ట్ సీన్ చేసాం, అందులో అందరూ చాలా, నా ఇంట్రడక్షన్ మన సీన్ చాలా వెరైటీ సీన్, అది దొరకడమే కష్టం. అందులో హరితేజ గారి పెర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్ నేను డబ్బింగ్లో చూశానండి, సటిల్ ఎక్స్ప్రెషన్స్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అంటే ఒక్క సీనే చూశారంటే సినిమా అంతా అదరగొట్టేశారు ఆవిడ చెప్పారు. ఇంకా త్రివిక్రమ్ గారు చెప్పారు కదా, సూర్యకాంతం గారితో పోల్చారు, అసలు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అంటే ఇంకా ఆవిడకి రీప్లేస్మెంట్ లేదు. అంటే యాక్టింగ్ సైడ్ కాదు, లొకేషన్లో పెట్టే టార్చర్. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారి సంగతి మోస్ట్ ఇంటెలిజెంట్ యాక్టర్ అయినా కొన్ని ఆయన చెప్తారండి స్పాట్ లో, అది కూడా వెనకల బాగా ఇంకా బాగా కెమెరా ముందుకైనా లేదు. నేను స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందంతా కూడా జనరలీ రెగ్యులర్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, నేను ఇలా ఐబ్రోస్ అప్ చేసుకుని, షోల్డర్స్ అప్ చేసుకుని, ఓకే నేను ఇప్పుడు షూటింగ్కి వెళ్తున్నాను అని ఇలా నడుస్తాను. అది నా అలా అలవాటు అయిపోయింది, ఎందుకో తెలీదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఒకరోజు అబ్జర్వ్ చేసి, త్రివిక్రమ్ గారు ఇలా రా, నువ్వు కూర్చో, ఏంటి ఐబ్రోస్ పైకి పెట్టి, షోల్డర్స్ పైకి పెట్టి, ఇలా జైంట్ ఇలా నడుస్తావు, దించు. నేను అంటే సార్ అది అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ చెప్పాలా, నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఉన్నావు, నువ్వు వర్క్ డెడికేషన్తో వచ్చావు, మేమంతా ఇక్కడ పనికిరాను అంటే, అలా కాదు సార్, అలా అలవాటు అయిపోయింది, నువ్వు కూల్గా ఉండమ్మా, ఇక్కడ ఏమీ జరగట్లేదు, యుద్ధం జరగట్లేదు, సినిమానే జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడుకో అంటే, డైలాగ్ నువ్వు చదువుకోకమ్మా, నువ్వు విని చెప్పు అంతే. విక్కీ మేయర్ ఫస్ట్ టైం విత్ త్రివిక్రమ్ గారు and with me also. With you also. First time. So audio gurinchi. Audio he gave very good tunes, Mickey, and cinema audio release అయిన next day నుంచి it became like super hit songs. And మా లిరిసిస్ట్ మన రామ్ జోగే గారు, చైతన్య గారు, వాళ్ళ టీం అంతా కలిసి దే గివ్ us a wonderful audio. నటరాజ్ సుబ్రహ్మణ్యం గురించి నటరాజ్ ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమా చూసాక he'll be like the talking point of the film. అంత ఎక్స్ట్రాడినరీ కెమెరా వర్క్. సినిమాలో మేము అందరం అందంగా ఉన్నామంటే, లేదంటే ఆ విలేజ్ సినిమాలో ఇంతవరకు మనకు సినిమాలో చాలా వచ్చాయి, బట్ ఈ సినిమాలో విలేజ్ని అతను చూపించినంత అందంగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదని ఐ కెన్ సే ఇట్ కాన్ఫిడెంట్లీ. Forget everything, Samantha. How was it working with Nitin? Experience? పొగుడు అందరికంటే మ్యాక్సిమం పొగుడు అండి ప్లీజ్. ఈ సినిమా నాకు ఇంకా ప్రెషర్, ఎందుకంటే నితిన్ ఇస్ అ ఫ్రెండ్. సో ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఈ సినిమా ఆయన కెరియర్లో బెస్ట్ కలెక్షన్, ఇది దాని గురించి అన్నీ ఆలోచించడం మొదలుపెట్టాను నేను. అండ్ నేను సినిమా చూశాను, ఇప్పుడు దాకా నితిన్కి ఇంత అందమైన కళ్ళు నాకు నేను నేను అన్ని సినిమాలు చూశాను, కానీ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ వాజ్ ఏబుల్ టు సీ హిజ్ ఐస్ ఆర్ రియలీ బ్యూటిఫుల్. ఎందుకంటే యాక్టింగ్ మార్చేశారు, చాలా రిస్ట్రెయిన్, సటిల్. సో ఇప్పుడే నేను ఫస్ట్ టైం I focused so much on his eyes. ఎవరు అడిగేస్తే సినిమా హిట్ అవుతుందో, ఆవిడే మా సమంత గారు. సమంత వచ్చే సినిమా కంటే ముందే వి బోత్ ఆర్ ఫ్రెండ్స్. సో వర్కింగ్ ఫస్ట్ డే మాత్రం కొంచెం ఇబ్బంది ఉండింది, ఫస్ట్ స్టార్ట్ ఇబ్బంది ఉండింది, ఆక్వర్డ్ ఉండింది. ఫస్ట్ డే వాజ్ లైక్, కొంపతీసి నేను తప్పు చేశానా, మీ ఇద్దరు సినిమాలో పెట్టి ఏంటి ఇంత దరిద్రంగా ఉంది. ఆఫ్టర్ 2 hours అయితే ఐ థింక్ వి సెట్. 2 hours తర్వాత సెట్ అయిపోయింది, దాని తర్వాత షూట్ అంతా హ్యాపీ జరిగింది. మేము యాక్చువల్గా సమంత గారు అందరి మాటలు నమ్మేస్తారు, ఏది చెప్పినా నమ్మేస్తారు, అది అలవాటు ఆవిడకి. దాని మీద పెద్ద స్కిట్ ఉంది. దాని మీద నేను డైరెక్టర్ గారు ప్రతిరోజు ఆవిడ ముందు స్కిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆయనేమో సమంత, నేను ఆవిడ దగ్గరకు వచ్చే ఏదైనా నమ్మేస్తుంది కదా. యాక్చువల్గా మా పాపకి ఆరోగ్యం బాగాలేదు సార్ అంటే సినిమా మీదకి వచ్చాము, 3 షెడ్యూల్స్ అయిపోయినాయి సార్, ఇంకొకే షెడ్యూల్ ఉంది, హీరో గారు డబ్బులు ఇస్తే కానీ రానంటున్నారు. ఎంత అవుద్ది? ఓ 25 అడుగుతున్నాడు సార్. 25 ఇస్తే సరిపోద్ది అంటే, యాక్చువల్ మీరు 25 ఇస్తే చాలండి, ఇంకో 25 తెచ్చుకో, లేదులే మొత్తం 50 ఇచ్చేస్తాను అని 50 ఇచ్చా. బయటికి వెళ్ళి నాకు వాడు, అరే నువ్వు చెప్పినట్టే చేశాను, నీకో 25. అపార్ట్ ఫ్రమ్ మెయిన్ స్టార్ కాస్ట్ పక్కన పెడితే నెక్స్ట్ నాకు నచ్చింది మాత్రం రావు రమేష్ గారు అండ్ పుసాని గారు. ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి క్యారెక్టర్స్ అండ్ సూపర్ క్యారెక్టర్. దీని ఫుల్ కామెడీ.
తను కామెడీ మిక్స్డ్ విత్ కన్నింగ్నెస్ విత్ ఒక వీపీ తత్వం అన్ని. అండ్ ఈ సినిమాలో వచ్చే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటంటే సినిమాలో ఈవిడ క్యారెక్టర్ ఇట్ బి సర్ప్రైజ్ ప్యాకేజ్. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నువ్వు అంటే నీకు నీ క్యారెక్టర్ అంత బాగుంటుంది అలా వస్తుందని. ఇట్ విల్ బి అ షూర్ షాట్ గుడ్ ఫర్ యూ లైక్ క్యారెక్టర్. మా మేడం నదియా గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సో ఈ సినిమాలో యాక్టింగ్ మేము అందరం చెప్పాం కదా, మా అందరికి గురువు. ఎందుకంటే తను యాక్టింగ్ సీన్ నా సీన్ పేపర్ రాగానే తను వచ్చి మొత్తం సీన్ చేసుకొని అతను డైరెక్షన్ అతను నేర్చుకొని నాకు వచ్చి ఇది కాదు ఇక్కడ కోట నేను అంటే టేక్లో ఉంటే ఇంకా వచ్చి కోట కాదు కోట టేక్లో ఉంటే ఉంటారు. అలా మా అందరికి గురువు నాకైతే బాగా చేస్తాడు, నాతో చూసినప్పుడు అంటే ఆనంద్ విహారీ వర్సెస్ అనసూయ రామలింగం. కానీ వీళ్ళ దృష్టిలో కింద ఒక ట్యాగ్ లైన్ పెడితే అకార్డింగ్ టు యూ సినిమా జర్నీ ఎలా మెన్షన్ చేస్తారు? కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఏదైనా విత్ యువర్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పేసాను ఆల్రెడీ, అందమైన ఆహ్లాదకరమైన సినిమా అనే కింద ట్యాగ్ లైన్ అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ గారు, మళ్ళీ దాని కింద ట్యాగ్ లైన్ అంటే అది కాకుండా మీరు ఒకటి చెప్పాలంటే మీ ఎక్స్పీరియన్స్ తో. అతడు ఆమె అతడు ఆమె సూపర్. బ్రహ్మాండంగా ఉంది. ఆ అంటే అనసూయ రామలింగం, ఈ జన పబ్లిక్లోకి వెళ్ళాలి. మంచి పేర్లు. ఆ అంటే ఆనంద విహారీ, ఎక్స్ట్రాడనరీ నేమ్స్ రెండు. దానికి షార్ట్ కట్ ఇదే హైలైట్, ఇదే అడ్వాంటేజ్. ఇంకా కన్ఫ్యూజ్ చేయకూడదు. సూపర్ సార్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కింద ట్యాగ్ లైన్ ఇంగ్లీష్ లో. For me, earlier I knew only one thing, like A for Amma and A for Anna. That means A Amma and A for elephant. That's what we learned in the basic. But now for me, Anasuya. Anna means elephant. అమ్మ ఏనుగు లాంటిదని చెప్తున్నా. Now it's changed. I'll think once again. That's it. I don't know. టాటా బై బై చెప్పేద్దాం. హరితేజ గారు పాట పాడతారు, ఎవరు వాళ్ళు మూలకు పారిపోదాం, అయిపోతే ఎండ్. అలా అనిపిస్తే ఇన్సల్ట్ కదమ్మా, కామెడీ చేయండి. ఓకే, విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ఆ టీమ్. ఇప్పుడు హరితేజ గారి పాట. నిద్ర చాలని బద్దకమల్లే ఒళ్ళిరిచింది ఆకాశం, రాత్రి జారిన రబ్బరు బంతి తిరిగొచ్చింది రవిబింబం. చిన్నవనమ్మా. నన్ను పాడి